మీరు ఏ ఎలక్ట్రానిక్ పార్ట్ చూడండి, ఏ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ అయినా చూడండి, ఒక వైర్ ఉంటుంది, దానికి ఒక ప్లగ్ పాయింట్ ఉంటుంది. అది ఇస్త్రీ పెట్టి కావచ్చు, అది టీవీ కావచ్చు, మీ సెల్ ఫోన్ కావచ్చు, అది మిక్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎంతో చక్కని ఆలోచనలతో ఇస్త్రీ పెట్టిని వాడు సృష్టించినా, దాంట్లో ఎన్నెన్ని ఫంక్షన్స్ ఉన్నా, ఆ ఇస్త్రీ పెట్టి ఫంక్షన్ కావాలి. సృష్టించబడినటువంటి ఉద్దేశాన్ని, సృష్టించబడినటువంటి ఆలోచన, సృష్టికర్త యొక్క ఆలోచన ప్రకారము ఆ ఇస్త్రీ పెట్టి ఫంక్షన్ కావాలి అంటే దానికి పవర్ కావాలి, శక్తి కావాలి. తనను ఏ ఉద్దేశంతో సృష్టించారో ఆ ఉద్దేశం తన జీవితంలో, తన కాలంలో సఫలం కావాలంటే దానికి పవర్ కావాలి. ఆ పవర్ లేకపోతే అది వేస్ట్ అండి. ఇస్త్రీ పెట్టి ఎందుకు పనికిరాదండి. ఒక ఇస్త్రీ పెట్టే కాదు, మీ టీవీ ఎందుకు పనికిరాదు, మీ ఫ్రిడ్జ్ ఎందుకు పనికిరాదు, మీ వాషింగ్ మిషన్ ఎందుకు పనికిరాదు, మీ సెల్ ఫోన్ ఎందుకు పనికిరాదు. సృష్టించబడిన ఈ ప్రతి వస్తువు కూడా తనను నడిపించగలిగిన శక్తితో కనెక్ట్ కాకపోతే ఇట్స్ యూజ్లెస్, ఇట్స్ ఓన్లీ ఎ టాయ్. అది కేవలం బొమ్మ మాత్రమే. దేవుడు మనల్ని సృష్టించాడు, తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టించిన తన ఉద్దేశము మనిషి జీవితంలో నెరవేరాలి అంటే మనిషికి శక్తి కావాలి, పవర్ కావాలి. ఆ పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి అంటే దేవుడి నుంచి వస్తుంది. నిన్ను నన్ను దేవుడితో కలిపేటటువంటి కనెక్షన్ ఏంటో తెలుసా? ఆ వైర్, ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను దేవుణ్ణి కనెక్ట్ చేస్తుంది. దేవునితో మనిషికి సంబంధం లేకపోతే మనిషిగా బ్రతకడం సహజం కాదు. మనిషి ఎలా బ్రతకాలని దేవుడు ఆశించాడో తెలుసా? ప్రేమ కలిగి బ్రతకాలి, మనిషి సంతోషంగా బ్రతకాలి, మనిషి సమాధానంగా బ్రతకాలి, మనిషి విశ్వాసం కలిగి బ్రతకాలి, మనిషి తగ్గింపు తత్వం, సాత్వికత్వము కలిగి బ్రతకాలి, మనిషి ఓర్పు కలిగి బ్రతకాలి, దీర్ఘశాంతము కలిగి బ్రతకాలి, దయాలుత్వము కలిగి బ్రతకాలి, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ కలిగి బ్రతకాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు.